తే అటు విశాఖ, ఇటు కర్నూలుకి కూడా గుర్తింపు ఇచ్చినట్టు అవుతుంది. అది లీడర్‌షిప్ బేసిస్ మీద ఉంటది. ఇప్పుడు అదే. జగన్మోహన్ రెడ్డి అది జేశాడు. చేస్తా అన్నారు. అతను గనక అతను గెలిపించుంటే గనక ఓహో! ఈ ఫీలింగ్ ఉందని ఇస్తది. హ్మ్. హ్మ్. అతను ఓడించిన తర్వాత అందులో అదే రాయలసీమ దారుణంగా ఓడించిన తర్వాత హ్మ్. ఇంకా ఆ సెంటిమెంట్ ఎక్కడ ఉన్నట్టు అవును. హ్మ్. బేసిక్‌గా. కేంద్ర సహకారంతోనే అమరావతి రాజధాని పూర్తి చేయడం అదనేది సాధ్యం అవుతదా? అందుకే స్పెషల్ గ్రాంట్ అడుగుతున్నారా? సంపద సృష్టి అనేది ఇంకా మొదలు పెట్టడం ఇప్పట్లో అవ్వదా వీళ్ళకి? కేంద్రం సహకారం అనేటటువంటిది సహజంగా అడుగుతానే ఉంటారు. అంతేనా? హ్మ్. కేంద్రం సహకారం 1,00,00,000 ఇప్పుడు ఆయనే చెప్పారు 48,000 హ్మ్. కోట్లు. హ్మ్. ఫైనల్‌గా 1,00,00,000 కావాల్సుంటది. హ్మ్. ఆ ప్లాన్ ప్రకారం. ఇంకెంత అవసరం అవుతదనేటువంటిది అప్‌డేటెడ్ స్టేట్‌మెంట్ ఇస్తామని చెప్పారు. హ్మ్. అంటే అవును. ఆ రోజుల్లో 1,00,00,000. హ్మ్. ఇవాళ ఎంత కావాల్సొస్తది? ఆ హ్మ్. రోజు 48,000 కోట్లు. హ్మ్. ఈ రోజున ఎంత కావాల్సొస్తది? హ్మ్. కాబట్టి ఇక్కడ కేంద్రం నుండి నాకు తెలిసి మాక్సిమం ఇస్తే ఓ 10,000, 15,000 కోట్లు ఇవ్వగలుగుతారు. హుహు. అదే. హ్మ్. ఏడాదికో 3,000 కోట్లో అట్లాగా. హుహు. అంటే అంతకు మొత్తం మించి ఓవరాల్‌గా ఇంకా అంతే. అంతే. రాజధాని. హ్మ్. హ్మ్. అసలు అది గూడా ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వలా ఆ హ్మ్. స్థాయిలో. హ్మ్. ఛత్తీస్‌గఢ్ వాటిటికి 800,00,00,000, 1,000,00,000 ఇచ్చింది. హుహు. పోనీ ఆ రోజుల్లో 800, 1,000,00,000 అనుకుంటే ఈ రోజుకొచ్చేటప్పటికి పోనీ 3,000,00,000 అవుతది గానీ 30,000,00,000 అవ్వదు గదా! అవును. హ్మ్. బేసిక్‌గా. హ్మ్. కాబట్టి వాళ్ళ లెక్కేంటంటే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఖర్చు కేంద్రం భరించాలి. హ్మ్. అది అవును. ఆల్రెడీ ఇచ్చేశారు సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్ట్‌కి. హ్మ్. కట్టేశారు గదా! హ్మ్. ఇక మౌలిక వసతుల కల్పన అన్నటువంటి దాని కోసం ఇస్తారు. అవును. హ్మ్. అది ఇప్పుడు ఇచ్చేది.